హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదరే అనుష. ఈరోజు మన వీడియో వచ్చేసి బీట్రూట్తో సోప్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను. సోప్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మన స్కిన్ బ్రైట్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను సోప్తో వాష్ చేసుకోవడం నేను మీకు చూపిస్తున్నాను. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. బీట్రూట్ని, ఒక ఫ్రెష్ బీట్రూట్ని ఒకటైతే తీసుకోవాలండి. తీసుకొని దాన్ని ఈ విధంగా పీల్ ఆఫ్ చేయాలి. మొత్తానికి ఇది నార్మల్ మీడియం సైజ్ బీట్రూట్ కాబట్టి ఈ బీట్రూట్ మొత్తాన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం పీల్ ఆఫ్ చేయండి. బీట్రూట్లో మనకి విటమిన్ ఏ, అలాగే విటమిన్ సి, అలాగే ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల ఏంటి అంటే మన ఫేస్ వైటనింగ్, బ్రైటనింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే స్కిన్ మీద పింపుల్స్ ఉన్నా కూడా ఆ మార్క్స్ కూడా తీసేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్స్టాంట్గా స్కిన్ అనేది గ్లో రావడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఈ బీట్రూట్ గురించి మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బీట్రూట్ అనేది మన హెల్త్కి ఎంత మంచిదో అలాగే స్కిన్కి కూడా అంతే మంచిదండి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా మిక్సీ అయితే పట్టేశాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని జ్యూస్ అనేది మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని, ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తం జ్యూస్ కూడా ఇదే విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ తర్వాత ఈ పిప్పి అనేది మిగిలిపోతుంది కదా, అందులో ఉన్న వేస్ట్, దాన్ని కొంచెం షుగర్ యాడ్ చేసుకుని అందులో ఫేస్కి చక్కగా మనం ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఫేస్ స్క్రబ్బింగ్కి యూజ్ అవుతుంది, అలాగే ఫేస్ ప్యాక్ లాగా కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఏం పడేయాల్సిన పని లేదు. అండ్ తర్వాత మన ఇంట్లో ఈజీగా దొరికేది కలబంద అండి. ఫ్రెష్ కలబందని ఒకటి తీసుకోండి, లేకపోతే అలోవెరా జెల్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటి తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఈ విధంగా చక్కగా దాని మీద ఉన్న పీల్ అనేది తీసేయండి. మనం కట్ చేయగానే కలబందని ఎల్లో కలర్ లిక్విడ్ లాంటిది ఒకటి వస్తుంది కదా, దాన్ని అది మొత్తం కారిపోయాక కడిగేసి ఆ తర్వాత ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి మనం అలోవెరా జెల్ని అయితే తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని ఈ అలోవెరా జెల్ని కూడా ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను అలోవెరా జెల్ని కట్ చేస్తున్నాను. ఈ అలోవెరా అనేది మన ఫేస్కి చాలా అంటే చాలా మంచి గ్లోయింగ్, అలాగే డార్క్ స్పాట్స్ పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలోవెరా గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన పని, మనందరికీ తెలిసిందే. స్కిన్ అనేది స్మూత్గా అవటానికి, పింపుల్ మార్క్స్ పోవటానికి, మంచి గ్లోయింగ్ రావడానికి అలోవెరా అనేది చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడు వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని కొన్ని వాటర్ అయితే ఈ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ కట్ చేసిన పీసెస్ని కూడా మనం ఒకసారి వాష్ చేసుకొని ఆ తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఇందాక మనం ఫిల్టర్ చేసిన బీట్రూట్ వాటర్, అలాగే ఈ కలబంద ముక్కలు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ కలబంద ముక్కలు అలాగే బీట్రూట్ వాటర్ ఇందులోకి అయితే యాడ్ చేసుకున్నాను. ఇందాక ఒక జార్ తీసాను, అది చిన్నదైపోతుందని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మంచి పింకిష్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా కావాలండి. ఇది వచ్చేసి పియర్ సోప్ అండి. దీన్నైతే ఒకటి చిన్నది నేను తీసుకున్నాను. దీన్ని కూడా చక్కగా మనం కట్ చేసుకోవాలి. దీనికి బదులు మీరు పియర్ సోప్ వద్దు అనుకుంటే సోప్ బేస్ అనేది దొరుకుతుంది మనకి ఆన్లైన్లో, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సోప్ బేస్ అనేది మనకి దొరుకుతుందండి. మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అది లేదు కాబట్టి నేను పియర్ సోప్తో మీకు చూపిస్తున్నానండి. ఈ సోప్తో కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా మనం సోప్ని అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టండి. అందులోకి వాటర్ తీసుకోవాలి. ఈ పియర్ సోప్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం మెల్ట్ చేయాలండి. చూస్తున్నారు కదా, కింద వాటర్ పెట్టి వేరొక దాంట్లో నేను ఈ కట్ చేసిన పీసెస్ అనేది వేసుకున్నాను. వాటిని పూర్తిగా వాటర్లోకి కిందకు ముంచకుండా వాటర్ పైనే ఆ గిన్నె తేలుతూ ఉండాలండి. ఈ విధంగా మనం స్పూన్తో తిప్పుతూ ఉంటే చక్కగా ఈ విధంగా సోప్ అనేది కరిగిపోతుంది.
అలా కరిగిపోయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టాం కదా బీట్రూట్ వాటర్, అలాగే మనం కలబంద వేసి అది ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇదిగో యాడ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇందులో ఆ ప్యూరీ వేసే క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఇందులోకి 1 స్పూన్ మీరు కోకోనట్ ఆయిల్ కూడా వేసుకుని ఈ విధంగా కలిపేసుకుని ఒక్క 5 మినిట్స్ మరగనించి దించేయండి. కొబ్బరి నూనె వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సిల్ ఒక్కటి వేసుకుంటే చాలండి. నా కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం 1 స్పూన్ పైనే పడింది, మీరు 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి, ఇందులో సరిపోతుంది. ఇప్పుడు దించేసిన తర్వాత గిన్నెలకి చక్కగా వ్యాజ్లైన్ కానీ కొబ్బరి నూనె కానీ రాసి ఈ విధంగా మనం ప్రిపేర్ చేసిన లిక్విడ్ని ఈ గిన్నెల్లో వేసుకున్నాను. మీ దగ్గర సోప్ మౌల్డ్స్ ఉంటే అందులో అయితే వేసుకోవచ్చండి. నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా నొరగలాగా ఫామ్ అయింది కదా, దాన్ని మనం స్పూన్తో తీసేసుకోవచ్చు. నేను కొబ్బరి నూనె అనేది 1 స్పూన్ వేసాను కదా, కొంచెం ఆయిలీగా మనకి పైన కనిపిస్తుంది కదా, మీరు 1/2 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. కొబ్బరి నూనె వేయటం వల్ల ఏంటంటే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దానికోసం నేను వేసాను. ఇవి ఒక 4-5 గంటలు నార్మల్గా పెట్టేసేయండి, ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో పెట్టిన తర్వాత నేను 4-5 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా చక్కగా సోప్ లాగా ఇవి ప్రిపేర్ అయిపోయాయండి. మీకు అంత టైం లేదు అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలా ట్యాప్ చేస్తే రాకపోతే చిన్న నైఫ్తో ఒకసారి దాని చుట్టూతా అని ఈ విధంగా ట్యాప్ చేశారంటే వచ్చేస్తుంది. మనం గిన్నెల్లో వేసాం కాబట్టి ఈ ఆయిల్ రాసుకుని ఇట్లా ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయండి, సోప్ మౌల్డ్స్, అది తీసుకున్నారంటే ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ప్రజెంట్ నా దగ్గర అవి లేవు కాబట్టి వీటిలో మీకు చూపిస్తున్నాను. అవైతే ఈజీగా ఊడొచ్చేస్తాయండి వాటికి అవే. సో ఇది చూడండి, సో ఇంకొక సోప్ అనమాట. ఇదైతే మంచి షేప్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, మనకి ఈ సోప్ అనేది చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. అండ్ నేను ఈ బీట్రూట్ సోప్ ప్రిపేర్ చేయడానికి ఇందులో పియర్ సోప్ ఎందుకు యూజ్ చేశానంటే, పియర్ సోప్లో మాత్రమే చాలా తక్కువ కెమికల్స్ అనేవి ఉంటాయి. మనం న్యాచురల్గా ఈ సోపును ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బీట్రూట్తో తక్కువ కెమికల్స్ ఉన్న సోపును తీసుకుంటే మన స్కిన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో దానికోసం అని చెప్పి నేను ఈ పియర్ సోప్ అయితే తీసుకున్నాను. చాలా చక్కగా ఎటువంటి డౌట్ లేకుండా మనం ఈ సోప్ని మన స్కిన్కి యూజ్ చేసుకోవచ్చు. ఒక 1 మంత్ వాడి చూసారంటే మీకే వేరియేషన్ తెలిసిపోతుందండి. దీంట్లో మనం వేసింది ఏమీ లేదు, పియర్ సోప్ ఆల్రెడీ మనం యూజ్ చేసుకునేదే. అలాగే బీట్రూట్ వల్ల మనకు వచ్చే నష్టమేం లేదు, అది ప్యూర్ న్యాచురల్. సో తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటాయి. ఇన్స్టాంట్గా మన ఫేస్ అనేది చాలా బాగా గ్లోయింగ్ అనేది వస్తుంది. ఒకసారి వాడిన తర్వాత మీరే చెప్తారు చాలా బాగుంది ఈ సోప్ అనేది. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ టైం మీట్ అవుదాం.